నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. నాకున్న అనుభవంతో పరిజ్ఞానంతో ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ఏ కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రైవేటు గవర్నమెంటు విదేశాల్లో అవకాశాలు ఉంటాయనే అంశాలను గత కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులకు విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తున్నాను. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. మీకు ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్నా నన్ను సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య విశ్వవిద్యాలయము ఆయుష్ కోర్సుల ప్రవేశానికి ప్రకటన జారీ చేశారు. ఆయుష్ అనగా AYUSH. దీంట్లో A అనగా ఆయుర్వేదము, Y అనగా యోగా, U అనగా యునాని, S అనగా సిద్ధ, H అంటే హోమియోపతి. అన్ని సబ్జెక్టులను కలిపి ఆయుష్గా నామకరణము చేయటం జరిగింది. ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఆయుష్ విభాగం గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖలో ఉండేది. ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఆయుష్ విభాగానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి నిధులను 4 రెట్లు పెంచి, ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ సాక్షాత్తు తెల్లవారుజామున 4 గంటల నుంచి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేస్తూ ప్రకృతి ప్రసాదించిన మూలికా వైద్యాన్ని, ఆయన ఆయుర్వేద వైద్య విధానాన్ని విశ్వసిస్తారు. అందువల్ల వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆయుష్ శాఖకు ప్రోత్సాహం లభించినా ఈ రోజున రాబోయే కాలంలో భవిష్యత్ అంతా కూడా ఈ ఆయుష్ విధానాలకని చెప్పి వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆయుష్ కోర్సులకు నీట్ పరీక్ష అర్హత సాధించిన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి. నీట్లో పాస్ కాకపోతే దీనికి అర్హత లేదు. నీట్ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లు కూడా కేటాయించబడతాయి. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషను కేవలం ఏ కేటగిరీ మెరిట్ సీట్లకు మాత్రమే. మెరిట్ సీట్లు గవర్నమెంట్లో ఉన్నాయి. ప్రైవేటు ఆయుష్ కాలేజీలో 50% సీట్లు మెరిట్ సీట్లు, ఏ కేటగిరీ సీట్లు కూడా ఉన్నాయి. ఏ కేటగిరీకి నామమాత్రపు రుసుమే. ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీలో చేరితే 25,000 రూపాయల వార్షిక ఫీజు. ఇది 17 అక్టోబర్ ఉదయం నుంచి ప్రారంభించి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి. 21 అక్టోబరు 23 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు పెట్టాలి. ఈ గడువు లోపల దరఖాస్తు పెట్టుకున్న వారికి మాత్రమే అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజుతో పాటు కట్టిన తర్వాత ప్రతిరోజు మీరు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో ఆప్షన్స్ అడుగుతారు. కాలేజీల ఆప్షన్లు అడుగుతారు. కాలేజీ ఆప్షన్లు అడుగుతారు కనుక మీరు రోజు వెబ్సైట్ చూసుకుంటూ ఆప్షన్లు పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మెరిట్ సీట్లకు ఈ ప్రవేశ ప్రకటన అయిన తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హోమియోపతి కాలేజీలు ఉన్నాయి, ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది ప్రైవేట్ రంగంలో. వాటికి మేనేజ్మెంట్ సీట్లు 50% సీట్లు మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. వాటికి వేరే ప్రత్యేక ప్రకటన వస్తుంది. వాటికి కొద్దిగా ఫీజు అధికంగా ఉంటుంది. ఇక న్యాచురోపతి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇది ఒకటి కేర్ న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్, పివి పాలెం, పిట్లవానిపాలెం, బాపట్ల సమీపంలో 100 సీట్లతో ప్రైవేటు న్యాచురోపతి ఆయుర్వేద న్యాచురోపతి యోగా కాలేజ్ ఉంది. రెండవది పతంజలి న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్ గుంతకల్లో ఉంది. దాంట్లో కూడా 100 సీట్లు ఉన్నాయి. ఈ 2 కాలేజీల్లో ఉన్న 100 సీట్లలో 50 సీట్లు ఇంటర్మీడియట్ మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు. న్యాచురోపతి యోగా కోర్సు పేరు బిఎన్వైఎస్ కోర్సు. అది కూడా ఎంబీబీఎస్ లాగానే 4.5 సంవత్సరాలు, తదుపరి 1 సంవత్సరం ఇంటర్న్షిప్, దాంట్లో కూడా ఎండి యోగా, ఎండి న్యాచురోపతి ఉన్నది. 50 సీట్లు మెరిట్ సీట్లు, ఏ కేటగిరీ సీట్లు, వార్షిక ఫీజు 25,000. మేనేజ్మెంట్ సీట్లు కూడా ఉన్నాయి. నీట్తో సంబంధం లేకుండా డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వారు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. 23 అక్టోబర్ లోపల ఆయుష్ కోర్సులతో సంబంధం లేకుండా విడిగా దానికి దరఖాస్తు చేసుకోవాలి. న్యాచురోపతి కాలేజీలను ఆయుష్ కోర్సులలో కలపలేదు. ఆయుష్ కోర్సులకు కట్టిన యూనివర్సిటీ ఫీజు న్యాచురోపతి యోగా కోర్సులకు వర్తించదు. 2 దరఖాస్తులు విడివిడిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుష్ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేద కళాశాలలు 2 ఆయుర్వేద గవర్నమెంట్ కళాశాలలు ఉన్నాయి. ఒకటి ప్రైవేటు ఆయుర్వేద కళాశాల. గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల విజయవాడలో డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్. రెండవ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద మెడికల్ కాలేజ్. మూడవది గుంటకల్లో ప్రైవేట్ ఆయుర్వేద కాలేజీ. దీంట్లో 50 సీట్లు ఏ కేటగిరీ మెరిట్ ఆధారిత సీట్లు, 50 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు. ఆ కాలేజీ పేరు శ్రీ ఆది శివ సద్గురు అల్లీ సాహెబ్ శివార్యుల ఆయుర్వేద మెడికల్ కాలేజ్. తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేదంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ప్రైవేటు మెడికల్ కాలేజీ గుంతకల్లో మాత్రమే ఉన్నది. ఇక హోమియోపతికి వస్తే, హోమియోపతిలో 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురురాజు హోమియోపతి మెడికల్ కాలేజ్ గుడివాడ, కృష్ణా జిల్లా. రెండవది గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్, దాని పేరు అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ రాజమండ్రి. మూడవది గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ కడప. ఈ 3 కూడా ప్రభుత్వ హోమియో కళాశాలలు. ప్రైవేట్ రంగంలో 4 హోమియోపతి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గుంటకల్లో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఉంది, న్యాచురోపతి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ రంగంలో ఉంది, హోమియోపతి కూడా ఉంది. 3 కోర్సులు కూడా ప్రైవేట్ కాలేజీ గుంటకల్లో ఉంది. అదే యాజమాన్యం కింద నిర్వహించబడుతున్నాయి. ప్రైవేటు హోమియోపతి మెడికల్ కాలేజీ గుంటకల్లో శ్రీ ఆది శివ సద్గురు అల్లీ సాహెబ్ శివార్యుల హోమియోపతి మెడికల్ కాలేజ్. రెండవ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మహారాజా మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సైన్సెస్ విజయనగరం. మూడవ ప్రైవేట్ మెడికల్ కాలేజీ
ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ తాడేపల్లిగూడెం. 4వది కేకేసి హోమియోపతి మెడికల్ కాలేజ్ పుత్తూరు సమీపంలో, తిరుపతికి సమీపంలో ఉంటుంది. ఇది చిత్తూరు జిల్లాకు చెందింది. ఇక యునానీ వరకు వస్తే కర్నూలులో యునానీ, అది ఎయిడెడ్ కాలేజ్ కింద ఉంది కర్నూలులో. అయితే యునానీ దాని కోర్సు పేరు BUMS అంటారు, బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్సెస్. ఇది స్కూల్లో ఉర్దూ రాయటము, ఉర్దూ మాట్లాడటం ఆ ప్రావీణ్యం ఉన్నవారు మాత్రమే యునానీ కోర్సుకు అర్హులు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఈ కోర్సుని చదువుతుంటారు. వీరికి వచ్చే BUMS చదివిన తర్వాత యునానీ వైద్యానికి వచ్చేది ముస్లింలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ కూడా, గల్ఫ్ దేశాల్లో కూడా యునానీ వైద్యానికి మంచి డిమాండ్ ఉంది. ఆయుర్వేద కోర్సు, ఈ కోర్సులన్నీ కూడా MBBS లాగానే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత 1 సంవత్సరం ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అంటారు. ఏ విధంగానూ MBBSకు తీసిపోకుండా సమానంగా ఉంటాయి. చాలా సబ్జెక్టులు MBBSలో ఏవి బోధిస్తారో హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, యునానీ వారికి కూడా ఆ సబ్జెక్టులే బోధించడం జరుగుతుంది. ఈ అన్ని కోర్సుల్లో కూడా ఈ ఆయుష్ కోర్స్ అయిపోయిన తర్వాత, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, న్యాచురోపతి అయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల పాటు MD చేసే అవకాశం ఉన్నది. కనుక అవగాహన లేక లాంగ్ టర్మ్ బాట పట్టడం అవివేకము. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి 10 లక్షలకు ఒక మెడికల్ కాలేజ్ అనే ఒక విధాన నిర్ణయం తీసుకోవటం ద్వారా వచ్చే విద్యా సంవత్సరానికి 24లో నీట్ పరీక్ష రాసే వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సీట్లు పెరిగే అవకాశము లేనట్లే. ప్రస్తుతము మనకు తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజీలు మన జనాభా నిష్పత్తికి సరిపడా ఉండటం వల్ల కొత్త మెడికల్ కాలేజీలు రావు, సీట్లు పెరగవు. అందువల్ల లాంగ్ టర్ము చదవటము అంత శ్రేష్టము కాదు, శ్రేయస్కరము కాదు. ఈ ఆయుష్ కోర్సులు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆయుర్వేదం MBBS కంటే ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఈ విద్యా సంవత్సరం 23 విద్యా సంవత్సరంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయుర్వేద కోర్సులో 15 లక్షల మంది నీట్కి అర్హత సాధిస్తే, వారిలో ఈ ఆయుర్వేద కోర్సులు చేరిన వారు 20,000 ర్యాంకు నుంచి 80,000 ర్యాంకు వరకు ర్యాంకులు ఉన్నవారు చేరారు. అంటే వాళ్ళకి MBBS సీటు వస్తున్నా కూడా దాన్ని వదులుకుని ఆయుర్వేదంలో చేరటం అనేది విశేషం. ప్రాధాన్యతా క్రమంలో మొదట ఆయుర్వేదం పెట్టండి, 2 హోమియోపతి పెట్టండి. ముస్లిములు మాత్రమే యునానీకి దరఖాస్తు పెట్టండి. లేదా నీట్ పరీక్ష ఏదైనా కారణాల వల్ల మీరు అర్హత సాధించకపోతే నిరాశ నిస్పృహ చెందకుండా న్యాచురోపతి BNYS, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి యోగా సైన్సెస్ కోర్సు చదవండి. ఆయుర్వేద డిగ్రీని BAMS అంటారు, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్. హోమియోపతి కోర్సుని BHMS అంటారు, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సైన్సెస్. ఈ రోజున ఈ ఆయుష్ కోర్సులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో MBBS వారికి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయో సమానముగా MBBSతో సమానంగా ఉద్యోగ అవకాశాలు ఆయుష్ కోర్సులు వాళ్ళకు ఉన్నాయి. డెంటల్ కోర్స్ చదివిన వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దాదాపు లేనట్లే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా హాస్పిటళ్ళు, వీటన్నిట్లలో కూడా ఆయుష్ వైద్యులకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి కనుక అవగాహన లేక ఆయుష్ అంటే ఏంటో తెలవక తల్లిదండ్రులు, విద్యార్థులు సర్వం ఏదొచ్చినా ఎంబీబీఎస్ అని ఎంబీబీఎస్ పట్ల ఒక రకంగా చెప్పాలంటే వ్యామోహం చూపిస్తున్నారు. ఎంబీబీఎస్ సీటు రాని వాళ్ళు అంతా మన మంచికే అని మీరు ఆయుష్ కోర్సుల్లో ఎటువంటి అనుమానం లేకుండా చేరవచ్చు. ఈ ఆయుష్ కోర్సుల్లో చేరితే మీకు బంగారు భవిష్యత్తు ఉండబోతా ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వారు ప్రకటించిన ఈ అడ్మిషన్లకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. అక్కడ ఉండే గవర్నమెంట్ మెడికల్, గవర్నమెంట్ ఆయుర్వేద, గవర్నమెంట్ హోమియోపతి, ప్రైవేట్ ఆయుర్వేద, ప్రైవేట్ హోమియోపతి కాలేజీల్లో కూడా ఏ కేటగిరీ సీట్లకు, మేనేజ్మెంట్ సీట్లకు కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సాంప్రదాయ కోర్సులు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ, బయోటెక్నాలజీ. ఈ సాంప్రదాయ కోర్సులు చదివితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, గవర్నమెంటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కూడా ఉద్యోగాలు లేవు కనుక కోటి విద్యలు కూటి కొరకే అనే విధంగా మనకు ఉద్యోగ అవకాశాలు ఆయుష్ కోర్సు చదివితే ఉన్నాయి కనుక గ్రామీణ ప్రాంతంలో అవగాహన లేని తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతిలో చేరడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. ఈ వైద్య శాస్త్రంలో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి చికిత్సా విధానం ఉంది. చర్మ వ్యాధులు, సోరియాసిస్, రకరకాల దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు ఆయుష్ విధానంలో చక్కటి చికిత్సలు ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం లాంటి వ్యాధులు, జీవనశైలికి సంబంధించిన వ్యాధులు, షుగరు, బీపీ, స్థూలకాయము, అలాగే వెంట్రుకలు రాలటము, బట్టతల, జీర్ణకోశ సమస్యలు, గ్యాస్ట్రబుల్, మలబద్ధకము, అజీర్తి, ఆసన ద్వార సమస్యలు, మొలలు, పైల్స్, ఫిష్యుల, భగంధ్రం, ఇక స్త్రీలలో వచ్చే నెలసరి పీరియడ్ సమస్యలు, సంతానలేమి, నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల బలహీనత, ముఖ్యంగా పురుషులలో మగతనం లోపించటం, కోర్కెలు లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత. ఈ ఆయుష్ విధానంలో చక్కటి చికిత్స అవకాశం ఉన్నది. అందువల్ల డెంటల్లో లేదు సాంప్రదాయ కోర్సులు, కొంతమంది ఫార్మాడీ చదివితే అమెరికా వెళ్ళొచ్చు, యూరప్ వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఫార్మాడీ చదివిన వారు లక్షలాది మంది నిరుద్యోగులుగా భారతదేశంలో ఉన్నారు. కనుక ఎవరో ఈ సాంప్రదాయ కోర్సులన్నీ కూడా ఆ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వాళ్ళ కాలేజీల కోసం పిల్లల్ని చేర్పించుకుంటున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. 100కి 100 ఉద్యోగ అవకాశాలు కలిగిన ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురోపతి కోర్సులు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఇచ్చిన ప్రకటనకు స్పందించి తక్షణం 17 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు చేసుకుని మళ్ళీ రెండవ దశలో ఏ కాలేజీలు ఏ కోర్సులు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు కూడా వెబ్సైట్లోనే చూసుకోవాలి. పేపర్ నోటిఫికేషన్ రాదు, మీకు వ్యక్తిగత సమాచారం రాదు. కనుక ఎంబీబీఎస్ రాలేదని నిరాశ నిస్పృహకు గురి కాకుండా
లాంగ్ టర్మ్ వద్దే వద్దు, ఆయుష్ కోర్సులు ముద్దు అనే భావనతో ఈ ప్రధానమంత్రి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ఆయుష్ కోర్సులలో చేరండి, బంగారు భవిష్యత్తుని పొందండి.